హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు రిటర్న్ టు జీసస్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈస్టర్ యొక్క శుభాకాంక్షలు. మన ప్రభు అయిన యేసు ప్రభు వారు మరి మరణం నుండి తిరిగి లేచిన రోజు, సృష్టి మొదలుకొని ఇప్పటి వరకు మరి ఎప్పుడు జరగనటువంటి అద్భుతము మరి ఈస్టర్ దినాన జరిగింది. ఏంటి అది? ఒక మానవుడి రూపంలో మరి పుట్టిన దేవుడు మానవ రూపం ధరించిన ఈ దేవుడు ఇదే మానవ రూపం ద్వారా మరణమును జయించి తిరిగి లేచాడు. మరి తద్వారా మన కేవలం పాత పాపాలు మాత్రమే క్షమింపబడ్డాయా లేదా ఫ్యూచర్ పాపాలు క్షమింపబడలేదా? ఒకసారి చూసుకుందాం. అయితే బైబిల్లో మరి యేసు ప్రభువారు సమాధి దగ్గరికి మరి మరియా వెళ్ళినప్పుడు, ఇద్దరు స్త్రీలు వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ దూత వారితో ఏం మాట్లాడుతుందంటే, కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. హల్లెలూయా. ఇద్దరు స్త్రీలు మరి వచ్చి వెతుకుతున్నారంటే యేసు ప్రభువారు ఎక్కడ అని చెప్పేసి అయితే అంటున్నారు, ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనము దేవుణ్ణి ఎక్కడ వెతుకుతున్నారు? కొంతమంది మరణములో వెతుకుతున్నారు. అంటే మరణించిన వారిని ఎక్కడైతే ఉంచుతారో అక్కడ వెతుకుతున్నారు. సహోదరుడ సహోదరి, మన యేసు ప్రభువారు మరణించలేదు, తిరిగి లేచి ఉన్నాడు. మరణించారు, అవును కరెక్టే, కానీ తిరిగి లేచి ఉన్నాడు. అక్కడి వరకు వెళ్ళు, మరణించడం దగ్గర ఆగిపోక. అయితే ఆయన మన పాపాల నిమిత్తము మరణించబడ్డాడు, ఓకే ఫైన్. అయితే మరి కొంతమంది అంటారు, యేసుని గనక నమ్మితే ఓన్లీ పాత పాపాలు మాత్రమే క్షమింపబడతాయి. సహోదరుడు సహోదరి, మరి పాత కాలంలో మరి ఆయన యాజకుడు అని అంటారు, రైట్? ఆయన మన పాపాల నిమిత్తము ఆ బలిని అర్పించిన మన ప్రధాన యాజకుడు యేసు ప్రభువారు. పాతకాలంలో యాజకులకి పని అనేది అయిపోయేది కాదు. ఎందుకంటే మరి నరులు పాపం చేస్తూనే ఉంటారు, వాళ్ళు బలిలు అర్పిస్తూనే ఉంటారు. అందుకొరకు ఒక వాక్యం ఉంటుంది, చూసుకుందాం. ఫిబ్రవరిలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములను ఎన్నిటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండెను. హల్లెలూయా. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. హల్లెలూయా. యేసు ప్రభువారు మటుకు, అయితే పాతకాలంలో వాళ్ళు మటుకు ఎప్పుడు బలులు అర్పిస్తూనే ఉంటారు, కానీ యేసు ప్రభువారు ఒకే ఒక బలి ఆయన శరీరాన్ని మన కొరకు అప్పగించేసి అంట కూర్చుండిపోయాడంట తండ్రి కుడిపార్శ్వమున. అంటే ఏంటి? వాళ్ళకి వాళ్ళు చేసే పాపాలు నిమిత్తం వాళ్ళు బలులు అర్పిస్తూనే ఉండాలి, కానీ ఎప్పుడైతే నువ్వు యేసును అంగీకరిస్తావో ఆ ఒక్క బలి నీ జీవితకాలం అంతా అర్పింపబడినట్టే అంట. హల్లెలూయా. అయితే ఇప్పుడు మరి సమస్య ఏంటి అంటే, యేసు ప్రభువారు పాపం గురించిన బలి అర్పించేసి ఆయన కూర్చున్నాడు. ఎందుకు కూర్చున్నాడంట? తన శత్రువులు తన పాదపీఠముగా చేయబడే వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమునకు ఆసీనుడైనాడంట. అంటే యేసు ప్రభువారు ఒక పని ఏంటి? పాపాల నిమిత్తము చేయడము, బలి అర్పించేశారు. ఇప్పుడు ఆయన పని ఏంటంట? శత్రువుని జయించాలా. అదైతే బ్రదర్, మరి ఆయన శత్రువుని జయించేశాడు కదా, మరి మరణాన్ని జయించేశాడు కదా అంటాడు. కరెక్టే. ఇప్పుడు యేసుప్రభువారి శరీరంగా పిలువబడుతున్న సంఘము జయించాలి. హల్లెలూయా. ఎందుకు? మరి ఆయన శరీరమై ఉన్న మనము ఈ భూమి మీద ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనకి పాపము యొక్క ఏదైతే ఉందో శిక్ష, దాని నుంచి మనం విడిపింపబడ్డాం. ఎందుకు? శత్రువుని జయించడానికి, ఈ మరణమును జయించడానికి, అనారోగ్యమును జయించడానికి. సహోదరుడ సహోదరి, అందుకని సాతాను ఏం చేశాడంటే ఒక బందీ గృహంలో పెట్టేశాడు మరి క్రైస్తవులని. ఏంటి అంటే పాపము నిమిత్తము వాళ్ళు మరి కొట్లాడుతూ మరి ఇంకా పాపము పోలేదు, ఇంకా మన బలులు ఆయన యొక్క బలి మన పాత పాపాలు మాత్రమే తీసేసింది అని చెప్పేసి వాళ్ళు ఇంకా ఆ యొక్క సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సహోదరుడ సహోదరి, ఈ రోజు ఈస్టర్ దినాన నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, మన పాపములకు యేసు ప్రభువారు సిలువలో స్వస్తి పలికాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కృపలో ఎదిగి మరి ఆయనకి మనకి శత్రువైన సాతాను జయించి ఈ భూమి మీద మరి మనము ఆయన యొక్క మహిమను చూపించాలనేది ఆయన చిత్తము. ఆ శత్రువు పాదాల కిందికి రావాలని యేసు ప్రభువారు వెయిట్ చేస్తున్నారంట. అది ఈస్టర్ యొక్క మెసేజ్. హల్లెలూయా. సో మీ జీవితంలో ఏ శత్రువు అయితే ఉన్నాడో, మరి ఏ శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అనారోగ్యం, అస్వస్థత, లేక అప్పుల బాధ, ఇంకేదన్నా మరి ఈ చేతబడి శక్తుల, అవన్నీ మీ జీవితంలో మీ పాదాల కిందికి రావాలని యేసు ప్రభువారు కూడా ఎదురు చూస్తున్నారంట. కాబట్టి మీ యొక్క విశ్వాసము దాని మీద కేంద్రీకరించి ఈ యొక్క ఈస్టర్ దినాన అవి మీరు జయించినట్లు యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్.